హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు 1984లో రిలీజ్ అయిన స్లాషర్ మూవీ ద మ్యూటిలేటర్ బ్రేక్ డౌన్. ఒరిజినల్ నేమ్ ఏంటంటే ఫాల్ బ్రేక్. అండ్ ఫ్రైడే ద 13th తోటి ఒక సిమిలర్గా ఉండే మూవీని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. అండ్ ఇదంతా ముఖ్యమేం కాదు, కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా స్టార్టింగ్ సీన్ లో మనం ఒక పామ్లా అనే లేడీని చూస్తాం. తన హస్బెండ్ ఈ రోజు బర్త్డే కాబట్టి తన గురించి కేక్ ప్రిపేర్ చేస్తుంది తను రాకముందే. తన సన్ హెడ్ జూనియర్ ఎవరికి తెలియకుండా తన పక్కన ఉన్న రూమ్ లో తన డాడ్ హంటింగ్ రైఫిల్స్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ చూసి సంతోషించడానికి వాళ్ళ డాడీ సంతోషించక ముందు ఒక పని చేసేస్తాడు. బై మిస్టేక్ ఆ గన్ లో నుంచి బుల్లెట్ వస్తుంది. వెంటనే అది మామ్ కి తగులుతుంది. పాపం తను స్పాట్ లోనే చనిపోతుంది. పాపం మా అబ్బాయికి తెలియదు గన్ లో బుల్లెట్ ఉందని. ఇప్పుడైతే తన హస్బెండ్ బిగ్ గెడ్ ఇంటికి వస్తాడు. తన వైఫ్ చనిపోవడం చూసి తను షాక్ లో ఉంటాడు. ఇదంతా సిచ్యువేషన్ చూసి తనకు అర్థమైపోతుంది. తన అబ్బాయిని రూమ్ లోకి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద చెంప దెబ్బిస్తాడు. అండ్ ఇంకా తను చాలా సీరియస్ అయిపోతాడు. ఎడ్ని చంపడానికి తన గన్ కూడా తీస్తాడు. కానీ ఎడ్ టైం చూసుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అండ్ మెయిన్ తప్పెవరిదంటే తినదే. ఇంట్లో ఎవరైనా లోడెడ్ గన్ ఉంచుతారా, వాళ్ళ ముంగట్నే ఆ గన్ కనిపించేటట్టు కూడా పెట్టాడు. ఎడ్ తప్పించుకునేది చూసి తన వైఫ్ బాడీని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఏదైతే నోట్ ఎడ్ తన గురించి రాశాడు ఆ నోట్ ని పెమ్లా బాడీ పై అతికిస్తాడు. మనకు అర్థమైపోతుంది ఈ సంఘటన చూసి తన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిందని. దీని తర్వాత మనం చాలా ఇయర్స్ తర్వాత సీన్ ని చూస్తాం. ఇప్పుడు ఎడ్ జూనియర్ పెద్దగా అయిపోయాడు. తన కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఫాల్ బ్రేక్ గురించి ఎక్కడికి వెళ్తామని. అండ్ అప్పుడే తన డాడ్ నుంచి తనకి కాల్ వస్తుందని తను షాక్ కూడా అవుతాడు. అండ్ ఇన్ని రోజుల నుంచి అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి తన డాడ్ ఒక్కసారి కూడా తనకి కాల్ చేయడు. అండ్ ఈరోజు సడన్ గా కాల్ చేస్తే తను షాక్ అయిపోతాడు. ఫోన్ లో తన డాడ్ తనకి చెప్తాడు బీచ్ దగ్గర ఉన్న మన ఇల్లుని లాక్ చేయని. అండ్ ఆ ఇల్లు ఒక క్లబ్ హౌస్ లాగా. ఎడ్ వాళ్ళ డాడ్ తన ఫ్రెండ్స్ తోటి కొద్దిగా సమయం అక్కడ గలుపుతాడు. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి ఆ ఇంటిని క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ చేయడం అంటే లైట్స్ ఆఫ్ చేయడము అండ్ వాటర్ బిల్ కట్ చేయడం ఇలాంటివి వగేరా వగేరా. కానీ ఎడ్కైతే దీంట్లో 1% కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తన ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారు తనకి. ఎందుకంటే అండ్ బీచ్ పక్కనే నీకు ఒక ఇల్లు ఉంది, మనం ఫాల్ బ్రేక్ కి అక్కనే గడుపుతాం అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళందరూ కార్లో కూర్చొని వెళ్ళిపోతారు. అండ్ ఫ్రెండ్స్ లలో ఎడ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ప్యామ్, రాఫ్ అండ్ రైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సూ అండ్ మైక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫ్రాన్సిస్. దారి మధ్యలో వాళ్ళు ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగారు. అండ్ బియర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ అదొక చిన్న ఐలాండ్ పక్కన ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు చాలా పెద్ద షాక్ తింటారు. ఎందుకంటే అండ్ డోర్ ఓపెన్ ఉంది కాబట్టి డోర్ ని ఎవరో ఓపెన్ చేశారని. పైన అయితే ఒక మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ కింద ఒక గ్యారేజ్ కూడా ఉంటుంది. ప్యామ్ వాళ్ళకి అంటుంది మనం పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఇంట్లోకి ఎవరు వచ్చారనేసి. కానీ ఏదైతే అంత సీరియస్ తీసుకోడు. ఎందుకంటే ఇక్కడ అంతే ఎవరు పోలీసు వాళ్ళు ఉండరు కాబట్టి. ఒకటే పోలీస్ వ్యక్తి ఉంటాడు. ఇక్కడ బీచ్ దగ్గర పెట్రోలింగ్ చూస్తారు. అండ్ ఈ ఏరియాలో అయితే ఒక పోలీస్ వాళ్ళు కూడా ఉండరు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏం దొంగతనం జరగలేదు. అండ్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసి మనం ఏం చెప్దాం, జస్ట్ ఎంజాయ్ చేయి. అండ్ మొత్తం ఇల్లు హంటింగ్ ట్రాఫీస్ తోటి నిండుంటాయి. అండ్ బిగ్గెట్ కి అయితే తన షికార్ గోడికి పెట్టడం అంటే తనకి చాలా ఇష్టం. ఈ ట్రోఫీస్ తో పాటు ఒక దెబ్బలతో ఉన్న ఒక వ్యక్తి ఫోటో కూడా ఉంటుంది. అండ్ తను బిగ్గెట్ స్కీడ్ బోర్డ్ కింద వచ్చేసాడు కాబట్టి సో అయితే అన్నిటిని చూస్తూ ఉంటుంది. అండ్ ఒక ఫిషింగ్ రాడ్ ని కూడా చూస్తుంటుంది. అండ్ వాళ్ళందరూ చాలా రిలాక్స్ గా ఇంట్లో సెటిల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇది తెలియదు బిగ్ హెడ్ కింద ఉన్న గ్యారేజ్ లో ఉన్నాడనేసి. అండ్ మీరు ఆలోచించారనుకుంటా బిగ్ హెడ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎడ్కి ఎందుకు కాల్ చేశాడని. అండ్ అదే పని పూర్తి చేయడానికి తను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేశాడు కదా. అండ్ అదే రోజు చేయాలనుకున్నాడు పెమ్లా చనిపోయినప్పుడు. అండ్ తన అబ్బాయిని చంపడం. అండ్ ఈ రోజు ఆ పని కూడా తను పూర్తి చేద్దామని డిసైడ్ అయిపోయాడు. అండ్ ఎడ్ గమనిస్తాడు ఇంట్లో ఒక వస్తువు మిస్ అయిందని. అండ్ తన డాడ్ ది బ్యాటల్ ఎక్స్ తను కనిపిస్తుంది ఎవరైనా దొంగొచ్చి తీసుకున్నాడు అనేసి. అక్కడేమో తన డాడ్ దాన్ని పట్టుకుని పండుకుంటాడు. డ్రీమ్స్ లో అయితే ఎడ్ ని చంపడానికి డిఫరెంట్ వేస్ ని కనిపెడుతూ ఉంటాడు. అండ్ అది కూడా చిన్నప్పుడు ఎడ్ ని. అండ్ అక్కడేమో మైక్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ కిందికి వస్తారు గ్యారేజ్ దగ్గరికి. అండ్ అక్కడ వాళ్ళిద్దరు అన్ని వస్తువుల్ని చెక్ చేస్తుంటారు. అండ్ ఆ శబ్దం విని బిగ్గెట్ కూడా అలర్ట్ అయిపోతాడు. తను ఒక డోర్ వెనకాల ఉంటాడు. అప్పుడే ఫ్రాన్సిస్ ఆ డోర్ ని ఓపెన్ చేద్దామని అనుకుంటుంది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే తన్ని చంపేద్దామని అనుకుంటాడు. కరెక్ట్ టైంలో వాళ్ళిద్దరిని పైకి పిలుస్తారు వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు అయితే ఎక్కువ సేపటి వరకు అయితే బతకలేరు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆతృతుంది కాబట్టి. మైక్ ఇంకా ఫ్రాన్స్ వాళ్ళిద్దరు పూల్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరు వాటర్ లోపల హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు. మైక్ కిందికి వెళ్తే ఫ్రాన్సిస్ పైకి వస్తుంది. అండ్ ఫ్రాన్సిస్ కిందికి వెళ్తే మైక్ పైకి వస్తాడు. మొత్తం ఫన్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు అక్కడికి బిగ్ హెడ్ కూడా వస్తాడు. అండ్ ఒక వేటగాడ్ లాగా తను ఒక వాటర్ లోపల దిగిపోతాడు. అండ్ ఒక షార్క్ లాగా చాలా మెల్లగా ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్లి తను నోరు పట్టుకొని కిందికి తీసుకొని వెళ్తాడు. తన్ని కూడా చంపేస్తాడు. అండ్ మైక్ కి ఇంత కూడా అనిపించదు ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని. అండ్ మెల్లగా ఎడ్ అయితే తను బయటికి తీసుకొని వస్తాడు. అండ్ మైక్ అయితే ఇంకా గేమ్ లోనే ఉన్నాడని అనుకుంటాడు. అండ్ ఆ సమయంని ఉపయోగించుకొని ఎడ్ అయితే తన బట్టల్ని తీసుకొని ఒక ట్రాప్ ని పేరుస్తాడు.
అండ్ తన బట్టల్ని ఒక ట్రాప్ లాగా వాడి తన దగ్గరికి రప్పించుకుంటాడు. తను అక్కడ రాగానే ఒక బోట్ మోటార్ తోటి తన్ని నరికేస్తాడు. అండ్ ఇప్పుడైతే మనకు అర్థమైపోయింది బిగ్ హెడ్ మనుషుల్ని చంపి తను వాళ్ళ ట్రాఫీస్ ని క్రియేట్ చేస్తున్నాడని. అండ్ అక్కడేమో వాళ్ళ 4 మెంబర్స్ కూడా బీచ్ లో తిరుగుతూ ఉంటాడు. అండ్ అప్పుడు అక్కడికి పోలీస్ ఆఫీసర్ కూడా వస్తాడు. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ కి చెప్తారు మేము అదే ఇంట్లో ఉంటున్నాము అండ్ ఎప్పుడైతే మేము అక్కడికి వచ్చామో ఎవరో డోర్ ఓపెన్ చేసి ఉంచారు. ఇది చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ పోలీస్ ఆఫీసర్ ఆ ఇంటికి చేరుకుంటాడు చెకింగ్ చేయడానికి. రేడియో ద్వారా తన లొకేషన్ ని ఒక వేరే పోలీస్ ఆఫీసర్ కి కూడా షేర్ చేస్తాడు. ఇప్పుడైతే తను గ్యారేజ్ దగ్గరికి చేరుకున్నాడు. బిగ్ హెడ్ తన్ని కూడా ఒక షార్ప్ నైఫ్ తోటి తన కాల్ని నరికేస్తాడు. అండ్ తన బ్యాటిల్ ఎగ్స్ తోటి తన తలనే తీసేస్తాడు. అండ్ దాంతో తన బాడీలో లైట్ ఫిట్ చేసి తన ట్రోఫీ కలెక్షన్ లో ఇంకొకటి యాడ్ చేస్తాడు. అండ్ దీంతో 4 మెంబర్స్ ఇంటికి వచ్చేస్తారు. అండ్ కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. అండ్ మైక్ ఇంకా ఫ్రాన్సిస్ గురించి తెలుసుకోవడానికి ఒంటరిగా గ్రాఫ్ బయటికి వెళ్తాడు. వాళ్ళని గురించి వెతకడానికి బయటకు వస్తాడు. అండ్ కిందేమో తన గురించి వెయిట్ చేస్తుంది బిగ్ హెడ్. అండ్ ఎప్పుడైతే గ్రాఫ్ కిందకి వస్తాడో తను కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత అండ్ బిగ్ హెడ్ తన పని కూడా పూర్తి చేస్తాడు. ఒక షార్ప్ ఫోక్ టైప్ వెపన్ తోటి తన తలకాయలో దింపేస్తాడు. చాలా సేపటి దాకా గ్రాఫ్ కూడా రాకపోయేసరికి తన్ని వెతకడానికి సూ కూడా కిందికి వెళ్తుంది. అండ్ అప్పటి లోపల ప్యామ్ కి కూడా అర్థమైపోతుంది ఏదో తప్పు జరుగుతుందని. అండ్ తను ఎడ్ ని కూడా లేపుతుంది. అండ్ ఎక్కువ మాట్లాడకుండా తను స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అండ్ దేని చెక్ చేయకుండా అండ్ ఎవరిని వెతకకుండా మనం సీదా పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారు. అండ్ ఇంత తెలివైన వాళ్ళు స్లాషర్ లో ఎక్కడైనా ఉంటారా? ఈ తెలివే సూకి నచ్చకపోవడం వల్ల తను అదే మాట రిపీట్ చేస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం మనం ఎల్ఫ్ ని వెతకడానికి వెళ్దాం. అండ్ తనకంటూ పిచ్చి మాట ఎడ్ కూడా చెప్తాడు. అండ్ మనం అందరం సపరేట్ అవుదామని. ప్యామ్ మళ్ళీ తెలివి చూపించి సపరేట్ అవుదాము దాని గురించి నో చెప్తుంది. కానీ సూ దీనికి ఒప్పుకోదు. తను వాళ్ళ నుంచి సపరేట్ అవుతుంది అని పర్మనెంట్ గా సపరేట్ అయిపోయింది. అండ్ ఫిష్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదైతే తన ఫిషింగ్ రాడ్ నుంచి చూసిందో అదే రాడ్ తోటి తన దారుణంగా చంపేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కూడా అక్కడికి చేరుకుంటారో వాళ్ళు చూస్తారు సూ చనిపోయిందని. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చనిపోవడం చూసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ముంగటైతే ఒక వేటగాడు ఉన్నాడు కదా, ప్యామ్ ని స్టోర్ రూమ్ లో బంద్ చేసి తను ఒంటరిగానే తన డాడ్ తోటి ఫైట్ చేయడానికి వెళ్తాడు. తన డాడ్ తోటి ఫైట్ చేద్దామని అనుకుంటాడు కానీ ఓడిపోతాడు. బిగ్ హెడ్ తన్ని కూడా చంపబోతుంటే అప్పుడే అక్కడికి ప్యామ్ వస్తుంది. ప్యామ్ చాలా తెలివైంది కానీ బిగ్ హెడ్ తనకంటే డబుల్ తెలివైన వాడు. అండ్ ఇప్పుడు తన్ని ఫస్ట్ చంపుదాం అనుకుంటాడు. దాని గురించి అండ్ ఎడ్ కాల్ని విరగొడతాడు. ఎందుకంటే తన్ని చంపబోతుంటే తను నా మీద అటాక్ చేయొద్దు అనేసి. అదే సమయంలో ప్యామ్ కి కూడా ఒక నైఫ్ దొరుకుతుంది. అదే నైఫ్ తోటి బిగ్ హెడ్ పైన స్టాప్ చేసేస్తుంది. ఆ సమయం చూసుకొని వాళ్ళిద్దరు కార్లో కూర్చొని వెళ్ళిపోదామని అనుకుంటారు. అదే సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చేస్తాడు. స్క్రీన్ లో అయితే ఏ రూల్స్ ఉన్నాయో 80 స్లాషర్ ని చూపిస్తుంది కాబట్టి కిల్లర్ ఒక్కసారి కాదు 2 సార్లు కూడా తిరిగి రావచ్చు. ఇప్పుడు అవుతుంది కూడా ఇలానే. బిగ్ హెడ్ కార్ పైన ఎక్కుతాడు. కార్ పైన ఉన్న లేయర్ ని తీసేసి హెడ్ ని పట్టుకుంటాడు. హెడ్ ని సేవ్ చేయడానికి ప్యామ్ ఆ కిల్లర్ చేతిని కాలుస్తుంది. అండ్ చాలా స్పీడ్ తోటి కార్ ని ముంగటికి వెళ్ళి బ్రేక్ వేస్తాడు. అండ్ దాని వల్ల ఎడ్వర్డ్ డాడ్ ముంగటి పడతాడు. దాని వల్ల తన బాడీ 2 పీసెస్ లాగా డివైడ్ అయిపోతుంది. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ తన ముంగటికి వచ్చేస్తాడు. అండ్ ఈ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్ అండ్ బ్యాడెస్ట్ సీన్ అంటే ఇదే. చనిపోతూ బిగ్ హెడ్ తన బ్యాటిల్ నైఫ్ తోటి పోలీస్ అయిన కాల్ని నరికేస్తాడు. అండ్ పోలీస్ ఆయన అయితే చాలా కింద పడిపోతాడు. అండ్ బిగ్ హెడ్ అయితే తన సైకో నవ్వుతోటి చూస్తుంటాడు. లాస్ట్ సీన్ లో మనం చూస్తాం హెడ్ ఇంకా ప్యామ్ ని వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉంటారు అండ్ సేవ్ అయిపోయి ఉంటారు, బతికిపోతారు కూడా. అండ్ దీంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.